నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. ఏపీలో కొద్ది రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడుతున్న క్రమంలో అంబటి రాంబాబు అమరావతి మొత్తం మునిగిపోయింది, మొత్తం అక్కడున్న ప్రాంతం అంతా కూడా సముద్రం లాగా అయిపోయింది తను అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు అంబటి రాంబాబు. నిజంగా అక్కడ అమరావతి అంతా మునిగిందా? ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, నిజంగా అసలు ఏపీలో అమరావతి మొత్తం మునిగిపోయిందా? వర్షాలు పడుతూనే ఒక పక్క చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా చూసుకుంటే అక్కడైతే ఆ అమరావతి ప్రాంతం కావచ్చు, అక్కడున్న ఇల్లులు కావచ్చు, ఆ పక్కన ఇంకా పొలాల్లో మొత్తం మునిగిపోయిందని అంబటి రాంబాబు ప్రచారం చేస్తున్నాడు. ఏమంటారు సార్ అసలు నిజంగా దీని మీద? ఇప్పుడు భారీ వర్షాలు లేకపోతే వరదలు మునిగిపోవటం అనేది అది సహజం. ఇక్కడ చెన్నై మునిగిపోయింది, లేకపోతే ముంబై మునిగిపోయింది, లేకపోతే హైదరాబాద్ మునిగిపోయింది. ఇప్పుడు మునిగిపోవటం అంటే ఏంటి? ఇప్పుడు ముంబైలో ఇవాళ పరిస్థితి ఎలా ఉంది? నడుము లోతు నీళ్లు, రోడ్లు కాదు అసలు రోడ్లే నదులుగా మారాయి. హైదరాబాద్ ప్రజల పరిస్థితి మనం చూసాం. అందరూ ఇవాళ ఏంటి ఇళ్ళ దగ్గర నుంచి పనిచేస్తున్నారు. హెవీ రైన్స్, అసలు ట్రాఫిక్ జామ్స్. చెన్నై వరదల బీభత్సం అంటే అంత మాత్రాన ఇప్పుడు చెన్నై క్యాపిటల్ కాదా? ముంబై క్యాపిటల్ కాదా? హైదరాబాద్ క్యాపిటల్ కాదా? భారీ వర్షాలు ఏంటంటే డ్రైనేజీ సౌకర్యాలు సరిగ్గా లేకపోవటం, చెరువులన్నీ కూడా వీళ్ళు ఆక్రమించి కట్టుబడులు చేయడం, ఒక సరైన ప్రణాళిక లేకుండా నగర నిర్మాణం వల్ల జరుగుతున్న అనర్థాలు ఇవి. ఇప్పుడు అమరావతి ఏముందమ్మా? అమరావతిలో ఇవాళ కట్టుబడులు ఇప్పుడు ఇంకా శాంతం కాలేదు కదా, జస్ట్ అంకురార్పణ. అన్నీ పొలాలే కదా, పొలాలు మునుగుతాయి. ఇప్పుడు గోదావరి మొన్న ఉధృతంగా పొంగింది. గోదావరి జిల్లాల్లో పంట పొలాలు నీట మునగలేదా? ధాన్యం తడవలేదా? తడిసిన ధాన్యం కొనలేదా? అటు గోదావరి అయినా ఇటు కృష్ణా నది అయినా ఇప్పుడు దీన్ని ఎందుకు ఇంత చిలవలు పలవలు చేసి చూపిస్తున్నారు? అంబటి రాంబాబు దీని మీద వీడియోలు చేయడం, అబ్బో సెల్ఫీ వీడియోలు, ఇదిగో చూడండి అదిగో చూడండి, రకరకాలుగా మాట్లాడతాడు. అమరావతిని లేపడానికి పొన్నూరుని ముంచేశారంట ఆయన తమ్ముడు చెప్తాడు. అంబటి రాంబాబు, అంబటి మురళీకృష్ణ మామూలుగా లేరు. ఏది హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడా? అంటే ఇప్పుడు దానిపైన కేసు ఏదో పెట్టారు వాళ్ళకేదో. ఇప్పుడు సాక్షి ఛానల్లో లేకపోతే ఎవరది సుమన్ టీవీ వాళ్ళకి ఏదో పంపించారంట. ప్రకాశం బ్యారేజ్ 67వ గేటు ఊడిపోయిందంటారు, బెజవాడ మునిగిపోతుంది అంటే ప్రజల్ని ఎందుకంత బెంబేలు ఎత్తిస్తున్నారు? ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అమరావతికి వచ్చే పెట్టుబడులు రాకుండా చేయాలన్న కుట్ర కనపడుతుంది. అంబటి రాంబాబు ఒక వీడియో పోస్ట్ చేశాడంట. ఆ వీడియో పశ్చిమ బెంగాల్ వీడియో అంట. ఆయన మీద కేసు పెట్టమని డిమాండ్ చేస్తున్నారు. పెట్టే ఉంటారు అసలు. ఇప్పుడు గతంలో బుడమేరు పొంగింది, బెజవాడ మునిగింది, మనం చూసాము. అప్పుడేంటి ఎవరో బంగ్లాదేశ్ వీడియో పెట్టారు. ఆ వైసీపీ సోషల్ మీడియాలో ఎవరో ఒక మహిళ ఉంటుంది, నా చుట్టూ అన్నీ సవాలే అంటుంటుంది. అంటే ఇక్కడ బీహార్ ప్రశాంత్ కిషోర్ వీళ్ళ సోషల్ మీడియా చూస్తున్నారు అనుకున్నాం. ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు. ఇంకా ఆయన బీహార్ బ్యాచ్ ఇక్కడ కంటిన్యూ అవుతున్నట్టుంది. వాళ్ళు అక్కడ వీడియోలు బీహార్ది లేకపోతే వెస్ట్ బెంగాల్ది బంగ్లాదేశ్ వీడియోలు ఇక్కడ పెడుతున్నారా? అంబటి రాంబాబు ఇంకా అమరావతిని సర్వనాశనం చేశారని మా వ్యాఖ్యలు చేస్తున్నారు సార్. అసలు ఎలా చూడాలి సార్? ఎవరు నాశనం చేశారు? ఇప్పుడు నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసావు కదా, నువ్వేం చర్యలు తీసుకున్నావు? ఇప్పుడు మీ బాధ్యత లేదా? ఇప్పుడు కృష్ణా ప్రవాహం లేకపోతే ఇప్పుడు మీరు చంద్రబాబు అప్పుడెప్పుడు అంతకుముందు కొండవీటి వాగు ఛానల్ ఏదో 200 కోట్లు ఖర్చు పెట్టాడు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నువ్వేం చేశావు? ఆ చంద్రబాబు దిగిపోయి నువ్వు ఎక్కావు కదా. చంద్రబాబు కట్టిన బిల్డింగులు పాడుపెట్టారు, చంద్రబాబు వేసిన రోడ్లు తవ్వేశారు, కంకర ఎత్తుకుపోయారు, పైపులు ఎత్తుకుపోయారు. మీరా మాట్లాడేది? అమరావతి పైన గతంలో కమ్మరావతి అన్నారు, ఒక కులముద్ర వేశారు. ఇప్పుడు ఒకవైపేమో ఎస్సీ నియోజకవర్గాలు, ఏంటది ఆ తాడికొండ లేకపోతే నందిగామ వేమూరు, ఒకవైపేమో బీసీ నియోజకవర్గం ఏది మంగళగిరి, ముస్లిమ్సు వైశ్యాసు బ్రాహ్మిన్స్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు, అటు విజయవాడ లేకపోతే ఇక్కడ గుంటూరు, ఈ ప్రాంతాలన్నిటి మధ్య బీసీ ఎస్సీ ఎస్టీ
వాళ్ళు ఉన్న ప్రాంతం అయితే అది దానిపైన కమ్మ అనే కులముద్ర వేస్తారు. శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, అసలు ఇక్కడ పునాదులు గట్టిగా ఉండవన్నారు, ముంపు ప్రాంతం అన్నారు. దాన్ని ముంపు ప్రాంతంగా చిలవలు పలవలు చేసి చిత్రిస్తే మీకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు అక్కడ క్వాంటమ్ వ్యాలీ రాబోతుందంట. ఇవాళ మొత్తం ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ అన్నీ కూడా భారతదేశంలో ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్ అమరావతి అంటున్నారు. అక్కడ మైక్రోసాఫ్ట్ కూడా వస్తోంది. ఇప్పుడు అక్కడ బిట్స్ పెడుతున్నారు ఒక కాలేజ్. అసలు ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఏఐ యూనివర్సిటీ వస్తోంది. అసలు మొత్తం మొన్న ప్రధాని మోడీ ఆయన వచ్చి శంకుస్థాపన చేశారు 63,000 కోట్ల పన్నులకి. అంటే వీళ్ళకి పిచ్చి లేస్తుందా? అంటే మీరు చెయ్యరు, చేసే వాళ్ళని చెయ్యనీరా? ఇప్పుడు అమరావతి మొత్తం మునిగిపోతుంది, ఇక పడవల మీద రావాల్సి వస్తుంది. ఈ టైం కేతిరెడ్డి ఏమో పులుసు చేపలు వస్తున్నాయి, చేపలు కూడా పంచి పెట్టాలి అందరికీ అన్నట్టు వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా చూడాలి సార్. అంటే వీళ్ళు రాజకీయాలు వదిలేశారా? ఇక చేపలు పట్టుకుంటారా? అయినా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడు అక్కడ, మాజీ ఎమ్మెల్యే. అంటే ఇక భవిష్యత్తు లేదు, జగన్మోహన్ రెడ్డి ఇక ఈ పార్టీ నిలబడదు అని పులస పడతాడా? అతను మాట్లాడుతూ ఇంకా 2-3 ఏళ్లలో అమరావతిలో పులసలు పడతాం. మీరు రాజకీయ నాయకుల, చేపలు పట్టేవాళ్ళ? ఎందుకు అసలు మీ పార్టీ పేరు కూడా మార్చేయరాదు, పులస పార్టీ? లేకపోతే వైఎస్ఆర్సిపి అంటే సి అంటే చేపలు, పి అంటే పార్టీ, చేపల పార్టీ, వైఎస్ఆర్ చేపల పార్టీయా? నాకేం గుర్తొస్తుందంటే పులివెందుల్లో ఫిష్ మార్ట్ పెట్టారు. ఆ ఫిష్ మార్ట్ ఓపెనింగ్కి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. వెళ్ళి అప్పటినే అబ్బాయి నా జన్మ ధన్యం అయిపోయింది, అసలు నేను అసలు ఊహించలేదు, కలలో కూడా ఊహించలేదు పులివెందుల్లో ఫిష్ మార్ట్ పెడతానని. అరే ఇప్పుడు ఇవాళ మైక్రోసాఫ్ట్ హైదరాబాదు నేను కలలో కూడా ఊహించలేదు తెప్పిస్తానని చంద్రబాబు అంటే, కియా అనంతపురం వస్తుంది అని కలలో కూడా ఊహించలేదంటే, ఇప్పుడు అట్లాంటి మాటలకు అన్నారంటే అర్థం ఉంది కానీ ఈ చేపల పార్టీ ఏంటి? ఇప్పుడు ఒకటి, ఎందుకు ఇంత దుష్ప్రచారం చేస్తున్నారు? అన్నీ ఫేక్ పార్టీ, ఫేక్ పనులు, ఫేక్ మాటలు, ఫేక్ వీడియోలు. ఇప్పుడు ఒకటి, మీరు 36 మంది డిఎస్పీగా ప్రమోషన్ వస్తే 36 కమ్మాళ్లే అన్నారు. మళ్ళా జగన్ సీఎంగా ఆయన ముందు ఆయన హోమ్ మినిస్టర్ సుచరిత ఆ 36 మందిలో 3 కమ్మ. అంటే ఎంత తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు తిరుపతిలో పింక్ డైమండ్ ఎత్తుపోయారు, ఇప్పుడు వెళ్ళి ఎతికితే చంద్రబాబు ఇంటో దొరుకుద్ది అన్నాడు విజయసాయి రెడ్డి. దొరకకపోతే 24 గంటల్లో రాజీనామా చేస్తా అన్నాడు. అసలు పింక్ డైమండ్ అనేదే లేదు అని వాద్రా కమిషన్ చెప్పింది, జస్టిస్ వాద్రా. మీ ధర్మారెడ్డే చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు ఈఓగా పెట్టుకున్న ధర్మారెడ్డే పింక్ డైమండ్ లేదని చెప్పాడు. అరే పొగాకు రైతుల మీద తప్పుడు ప్రచారం చేస్తారు, మామిడి రైతుల మీద తప్పుడు ప్రచారం చేస్తారు. అసలు ఒక్కటన్నా నిజం చెప్పారా? ఇప్పుడు ఇవాళ నిజంగా మామిడి రైతులకు 250 కోట్లు ఇచ్చారు ఈ ప్రభుత్వం, పొగాకు రైతులకు 300 కోట్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఈ తప్పుడు ప్రచారం వల్ల, తప్పుడు పనుల వల్ల, తప్పుడు మాటల వల్ల మీ పార్టీ తప్పుడు పార్టీ అని ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోతే మీకు కదా నష్టం. ఇంకా ఇంతకన్నా నష్టం ఏం జరగాలి? అమరావతి మునిగింది, అమరావతి మునిగింది అంటాడు ఈ పిచ్చోడు. ఇప్పుడు మునిగింది మీరు, అమరావతి మునగలేదమ్మా, వైఎస్ఆర్ కాంగ్రెస్ మునిగింది. అది తెలుసుకోవడం లేదేంటి? ఇప్పుడు 151 సీట్లలో మీరు ఎంత ఎత్తున ఉండాల్సిన వాళ్ళు 11 సీట్లలో మునిగిపోయారే, ఇంకా ఎంత మునగాలి? వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో ముంచేదాకా నిద్రపోయేటట్లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీళ్ళే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో ముంచేస్తున్నారు. సో ఇదాన్ని చూశారు కదా. ఇక అంబటి రాంబాబు మాటలు చూస్తుంటే ఎవరికి ఆశాస్పదంగా ఉంది, అది ఎవరికి నమ్మదకంగా కూడా లేదు ప్రజలకైతే ముఖ్యంగా. అయితే తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.